సోషల్ మీడియాలో. పవన్ కళ్యాణ్ గారిని ఎందుకంటారండి, శాఖ అధికారులు చేసిన దానికి శాఖ అధికారులు అంటారు. పవన్ కళ్యాణ్ గారు తప్పు చేస్తే ఆయన ఆ విషయంలో చాలా బాగా పనిచేస్తున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎందుకంటారు, అలా ఏదో రకంగా రంధ్రాన్వేషణ చేసి వాళ్ళ మధ్య అగ్గి పెట్టడానికి ఏమాత్రం అవకాశం ట్రై చేస్తూ ఉంటారు. ఆ వంకర బుద్ధి ఉన్న వాళ్ళు వంకర మాటలు మాట్లాడతారు. అవన్నీ మనం పట్టించుకోకూడదు. దాని మీద పెద్ద చర్చ కూడా ఉండదు. చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు, ఏ విషయంలో డిప్యూటీ సీఎం గారు ఉంటారు, నేను ఉంటాను, మా దృష్టి తీసుకురండి, మీరు మీ సొంతంగా మీరేదో శాస్త్రోక్తంగా వెళ్తే కోతి పిల్లలు పడితే జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు ఆయన. అంతేకాకుండా ఆయన శ్రీశైలం జరిగిన దుర్ఘటన విషయంలో కూడా ఆయన ప్రస్తావించాడు. మీరు అక్కడ అటవీ ప్రాంతంలో బ్లాక్ చేసి వాళ్ళందరినీ ఆఫ్ చేసేయడం వల్ల ఒకసారి వదలటం, వాళ్ళందరూ వచ్చి స్టాంపేడ్ జరిగింది, అక్కడ చాలా ఇబ్బందులు వచ్చినాయి. అలాగే బద్వేల్లో గుడి విషయంలోనూ అదే ఒక మఠం గుడి కూల్చారు కదా, ఇలాంటి విషయాల్లో మీరు చాలా తొందరపాటు చర్య చేస్తున్నారు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేటువంటిది మీకు ఒకవేళ ఇలాగే మీరు ఉంటే కనుక నేను దానికి తగ్గ పనిష్మెంట్ ఉంటుంది అనేటువంటి ఒక రకంగా హెచ్చరికే చేశాడు ఆయన.